పాపం ఆయన మేము ఇంట్లో కేక్ చేస్తున్నాం అని తెలియక ఆయన కూడా కేక్ తీసుకొని వచ్చిండు. ఎలాంటి కేక్ తీసుకొచ్చిండో చూద్దాం. ఇప్పుడే తీసుకొని వచ్చిండు. ఈ క్యాండిల్ కూడా కేక్ కాస్త హల్వా అయింది. పాపం దీనిపైన హ్యాపీ న్యూ ఇయర్ కూడా రాసుకొని వచ్చిండు. హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసుకొని వచ్చిండు. కానీ చూడు మొత్తం ఎట్లా అయిపోయిందో. పాపం ఇగో దీనిపైన హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసుకొచ్చిండు. మొత్తం పాడైపోయింది. కేకు కాస్త హల్వా లాగా అయిపోయింది. ఏం చేద్దాం, అయినా తినేద్దాం. కేక్ కాస్త హల్వా అయిపోయింది. మొత్తం దీని మీద అన్నీ రాసుకొని కూడా వచ్చిండు. కానీ ఏం చేద్దాం, అయినా పడేస్తామా? పడేయ, తినేద్దాం. బటర్ స్కాచ్ కేక్ మళ్ళీ అట్లా ఎట్లా పడేస్తే చెప్పండి, తినేద్దాం. పాపం నిద్ర నుంచి లేపినా అని చెప్పి ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ నుంచి ఏడుస్తుండే పాపం. సారీ, సరేనా? కట్ చేయి. వీళ్ళ డాడీ తెచ్చిండు కదా కేకు, అందులో నుంచి 2 కిడ్నాప్ చేసేసిన. రేపు మార్నింగ్ కట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ డాడీ పడుకుండు. వీణైనా లేపి మేనేజ్ చేయొచ్చు కానీ ఆయన అస్సలు లేవడు. అందుకోసమే నేను కట్ చేస్తున్నాం. ఇది హ్యాపీ న్యూ ఇయర్ కన్నయ్య. చాలా బాగుంటుంది, ఫ్లఫీ ఫ్లఫీగా. ఎలా బాగుందా? అయితే బాగుందన్నట్టే. వీడు మళ్ళీ తింటుండంటే బాగుందన్నట్టే. బాగుందా చెప్పు మరి. స్వీట్ కూడా ఎక్కువ ఏం కాలేదు, చాలా బాగుంది. ఇంకా నైట్ కేక్ కట్ చేసి తినేసరికి 12:30 అట్లా అయింది. ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాము. అందరికి మా తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఈ సంవత్సరంలో ఏమేమి కోరుకున్నారో, మీరు ఏమేమి పనులు చేయాలనుకున్నారో అవి కంపల్సరీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ముందు రోజు వెజ్ వండిన కదా, December 31. అందరు అడిగిరు అనమాట, ఏంటి మీరు ఎప్పుడు నాన్ వెజ్ వండుకుంటారు, ఈరోజు ఎందుకు వెజ్ వండుకున్నారు అని చెప్పి. ఇంకా December 31 ఇయర్ ఎండ్ వెజ్ తోటి ఫినిష్ చేసినాము. కానీ మళ్ళీ ఈ 2025 నాన్ వెజ్తో స్టార్ట్ చేసినాం అనమాట. మార్నింగే నాటుకోడి అన్నము ఇంకా జొన్న రొట్టె చేసిన. ఇంకా ఈవినింగ్ బిర్యానీ కోసం చికెన్ని కూడా అన్నీ కలిపి పెట్టేసిన. విహా నుండి అమ్మ మనం బయటికి వెళ్దాము, ఇంట్లోనే ఉంటున్నాం కదా అన్నాడు. నాకు కూడా అనిపించింది. క్రిస్మస్కి 3-4 డేస్ హాలిడేస్ వచ్చినాయి, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సర్లే ఇప్పుడు అడుగుతున్నాడు కదా అని బయటికి పార్క్కి తీసుకొచ్చిన. అమ్మ ఆ పార్క్కి ఎందుకు వచ్చిండ్రా నాయన అనిపించింది. ఒక సమ్మక్క సారక్క జాతరకి ఎంత మంది వస్తారో అంతమంది వచ్చిర్రు. పిల్లలు పెద్దలు అందరు జంటలు ఇంకా చాలా మంది వచ్చిర్రు. టికెట్ కొనడానికి బయట టికెట్ కౌంటర్ నుంచి మెయిన్ రోడ్ వరకు లైన్ ఉంది. చూసిర్రు కదా. అక్కడ నుంచి తొందరగా వచ్చేసినాం, ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. అక్కడ ఆడుకోవడానికి కూడా ఏమీ లేదు. ఏం తెచ్చుకున్నావు? ఆల్రెడీ జలుబు లేసింది, వామిటింగ్ చేసుకున్నావు, బుద్ధి లేదా? అక్కడ గేమ్స్ దగ్గర ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంతమంది ఉన్నారు చెప్పు? అంతమంది ఉన్నారా? నిజంగా చెప్తున్నాను, మస్తు మంది ఉన్నారు. చెరొక్క ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాం. వాడు చూడు, నేను ఓపెన్ చేయముందుకే ఈ ఐస్ క్రీమ్ తినాలని చాలా రోజుల నుంచి అనిపించింది. ఫస్ట్ టైం తింటున్నా ఈ ఐస్ క్రీము. అంతమంది మా ఇద్దరికి జలుబు లేస్తుంది, అయినా సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాం.
చెప్పాను కదా మా ఆయన తెచ్చిన కేక్ కట్ చేయాలని, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. మా ఆయన తేవడమే విడిగో ఉంటే ఇలాగే తినేస్తాడని చెప్పి దీన్ని కట్ చేసి పిల్లలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. కట్ చేద్దాం. ఇంకా గలీలో పిల్లలకి అందరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్. నువ్వు అలా తినొద్దు. చిన్న చిన్న పీసెస్ కట్ చేయి మెల్లిగా. ఇలా అన్ని ఈక్వల్గా కట్ చేయి. ఇంకా ఉంటున్న కొద్దీ నాకు కూడా తినాలనిపిస్తుంది. వాడు కూడా ఇగో ఇలా దొంగలాగా తినేస్తూ ఉంటాడు. వాడు కూడా ఇలా ఇగో దొరికినప్పుడల్లా ఛాన్స్ తినేస్తూనే ఉంటాడు. అందుకోసమని పిల్లలకి ఇచ్చేద్దామని. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చి చికెన్ బిర్యానీ చేసుకున్నాము. చాలా రోజులు అవుతుంది, అందుకే చికెన్ బిర్యానీ చేసుకున్నా. ఇంకా కేక్ కూడా పిల్లలకి గలీలో అందరికీ వంచేసిన. ఇది మా January 1st మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అట్లనే లైక్ చేయండి ప్లీజ్.